హాయ్ అండి, ఈ వీడియో చివర్లో పెద్ద మూవీ రివ్యూ అయితే చెప్తాము. నేను నా భార్య విఆర్ మాల్ కి వెళ్ళాము సినిమా చూడడానికి. వెళ్ళి చూస్తే థియేటర్ క్లోజ్ చేసి ఉంది. ఏం జరిగిందని చెప్తాను, చివరి దాకా చూస్తూ ఉండండి. అసలు సిసలైన తెలుగింటి వారి పులిహారం. ఈ రెండు కాంబినేషన్ మేము ఎప్పుడు చూడలేదే అని అనుకోకండి. ఇప్పుడు చూడండి. పొద్దున్నే మా ఇంట్లో వేడి వేడి బజ్జీలు కాలబోతున్నాయి. మంచిగా చక్కగా. బాబా మమ్మీ, గుళ్ళో ప్రసాదం గుర్తొస్తుంది మమ్మీ. ఎట్టుంది బంగారం? సూపర్ అంటే సూపర్. Position, puzzle pieces complete the vision. Yeah, we've been working like the energizer bug non-stop. హాయ్ అండి, హాయ్ అండి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. వావ్ మమ్మీ, పొద్దున్నే అద్దరిపోయే స్పెషల్ చేసినావు కదా మమ్మీ. అవును, ఎన్నో గుళ్ళల్లో ప్రసాదంగా ఇస్తారు. మన తెలుగు వాళ్ళందరూ చాలా మంది పొద్దున్నే చేసుకునే ఎంతో ఇష్టంగా తినే చింతపండు పులిహోర అండ్ సైడ్ లో నంచుకోవడానికి బజ్జీలు కూడా చేసినావు మమ్మీ. మరి చింతపండు పులిహోర ఎలా చేయాలో పూర్తిగా చూపి మమ్మీ. చూపిస్తా. ఓకే, చూడండి, ఈ మిరపకాయలతో మా అత్తయ్య బజ్జీలు చేస్తున్నారు. ఎలా చేస్తారో ఒకసారి అడుగుదాం. నేనైతే అసలు చిన్న చిన్న మిరపకాయలు, ఇంత లావు ఉండే మిరపకాయలు అయితే చూశాను. మరి మా అత్తయ్య ఏంటో ఇలాంటి మిరపకాయలతో చేస్తున్నారు. ఇలాంటి వాటితో అసలు చేస్తారో లేదో కూడా తెలియదు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అత్తయ్య అసలు ఇలాంటి వాటితో చేస్తారా అత్తయ్య? ఇలాంటి వాటితో చేస్తేనే చాలా బాగుంటాయి టేస్ట్ గా. అసలు అయితే వెనకటి నుంచి ఇవే మిరపకాయలు ఉండేటివి. ఈ మధ్య కొత్తగా వచ్చినాయి అవి బజ్జీ మిరపకాయలు అని. ఈ మిరపకాయలతో చేస్తే చాలా టేస్ట్ గా ఉంటది. పుట్టినప్పటి నుంచి ఎంత లావని ఎంతే ఉండే అదే చూసాను. ఇవి అయితే ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ సప్పగా ఉండదు, కరెక్ట్ గా ఉంటది కారం. అందుకే దొరికినాయి. నేను తీసుకొచ్చి మంచిగా బజ్జీలు చేస్తున్నా, మిరపకాయ బజ్జీలు. ఈ గింజలు తీసేస్తారా? కట్ చేసి సెంటర్ కట్ చేసి ఇట్లా గింజలు తీసేయాల, లేకపోతే బాగా కారం ఎక్కువ ఉంటుంది. గింజలు తీసేసి లోపల పిండి పెట్టాల. పుట్నాలు, జీలకర్ర, ఉప్పు, ఇది చింతపండు, వామేరు. కొంతమంది వేస్తారేమో, నేను వామేరు, వాము కారపూసలకి వేస్తాము. దీనికి మాత్రం జీలకర్ర, ఉప్పు, చింతపండు, కొద్దిగా పుట్నాల పొడి లైట్గా, అవి 4 మిక్సీ చేసి లోపల పెట్టాల. అది కూడా లైట్గానే పెట్టాలి, ఎక్కువ పెట్టద్దు. అదే ఇందులో ఏదో పిండి, శనగ పిండిలో ఏదో వేస్తారు. మరి నేను వాము కూడా వేయడం చూశాను. కొంతమంది వేసుకుంటారు. కట్ చేసుకున్నామండి మిరపకాయలు, మంచిగా సెంటర్లో కట్ చేసి మంచిగా గింజలను తీసేసుకున్నాము. ఇంతవరకు మనం చేసుకుందాం మిరపకాయ బజ్జీలు. నేను తర్వాత చేస్తాను, నిదానంగా ఇది చేసుకుంటాము. ఇంకా ఉండయి. సరే, ప్రస్తుతానికి ఇది చేసుకుందాం పదండి. ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీల కోసము మసాలా రెడీ చేసుకుందామండి. వావ్ మమ్మీ, యు బోత్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ బంగారం, నీ సారీ కూడా చాలా బాగుంది బంగారం. బాగుంది, లుకింగ్ సో బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ బావా. బజ్జీలు కావాల్సిన మసాలాలండి ఇవి: ఉప్పు, పుట్నాలు, జీలకర్ర, చింతపండు. ఇంతే, సింపుల్ మసాలా. మనం వీటిని మిక్సీ పట్టుకోవాలా. ఒక 4 స్పూన్లు పుట్నాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, మనకు తగినంత సాల్ట్. ఇవి పట్టుకొని తర్వాత చింతపండు గుజ్జేసుకుందాం. మంచిగా పౌడర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక గిన్నె అందుకో బావాని ఇట్లా ఒక బౌల్లోకి వేసుకొని, ఇప్పుడు మనం చింతపండు గుజ్జేసుకుందాం. ఒక 2 స్పూన్లు, అంతే, ఎక్కువైనా బాగుండదు, పుల్లగా ఉంటుంది. మంచిగా ఇట్లా కలుపుకుందామండి. ఎన్ని స్పూన్లు కాదు, దీనికి చెయ్యి కరెక్ట్. చేయి పెట్టి కలిపి మంచిగా మిరపకాయల వల్ల కూడా చేతితోనే పెట్టుకోవాలి కదా, అందుకే చేయి పెట్టి కలుపుకుందాం. అందుకో బావాని ఎందుకో మిరపకాయలు సరే అత్తయ్య, కోసి మసాలా పెడదాం. రాండి అయ్యా, కారం పెడతా అన్నట్టుగా మమ్మీ. ఆ డైలాగ్ ఇంటేనే అబ్బాయిలకి దడా. అవునా? కొంచెం ఉప్పు చూసుకుందాం, సాల్ట్ చూసుకుందాం. ఇప్పుడే మంచిగా మసాలా పెట్టుకుందామండి. ఇంత లైట్గా, ఇక్కడ మొదల్లో కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే ఆ కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత లైట్గా అంతే. పెట్టేసే బాబాని నువ్వు కూడా చూపి. సరే అత్తయ్య. ఇదిగోండి, మా అత్తయ్య చెప్పినట్టు ఇలా ఫస్ట్ ఎక్కువ పెట్టుకొని లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో ఇలా పెట్టుకున్న తర్వాత బజ్జీలు చేసుకుంటా వేయించుకుంటా చూపిద్దాం. అన్నీ ఇట్లనే పెట్టుకుంటామండి మిరపకాయలన్నీ. మా అత్తయ్యకి ఎక్స్పీరియన్స్ కాబట్టి గబా వెళ్ళిపోతుంది చెయ్యి. నాకు లేదు కాబట్టి నిదానంగా ఉంటుంది కదా ఆ మాత్రము. 40 years in industry and last week ఇండస్ట్రీ 40 years. ఇంకపోతే నాకెన్ని ఇయర్స్ ఉండొచ్చు. భూమి పుట్టినప్పుడు పుట్టింది మా మమ్మీ. నా ఏజ్ ఎవరైనా చెప్పగలరా? మీకు కామెంట్లో పెట్టండి నా ఏజ్ ఎంత ఉంటుందో. చూడండి, శనగపిండి తీసుకున్నాము బజ్జీల కోసము. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసుకోండి. కొంచెం సోడా ఉప్పు, బేకింగ్ సోడా అంటారు. తెల్లారు పొద్దున్న ఏంది మా యానిమిత్యాలు? బ్రేకింగ్ సోడా కాదు మమ్మీ, బేకింగ్ సోడా. జస్ట్ మధ్యలో ఇంగ్లీష్ ఎందుకో. మళ్ళీ ఎక్కువ వేసినట్టు అనుకో, మొత్తం ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. అంత వేయకూడదు, లైట్గా వేసుకోండి. మూతది అమ్మా. నేను ఈ లోపల నూనె పెట్టేసుకోనా? ఓకే, నూనె పెట్టేసుకో, కాగబెట్టు.
మమ్మీ సూర్యుడి వెలుగు నీ మొహం మీద డైరెక్ట్ పడి కిరణాలు అవును. చాలా బ్యూటిఫుల్ గా ఫెయిర్ గా కనిపిస్తున్నావు మమ్మీ. అవునా? ఫేస్ బ్యూటీకే బ్యూటీ ఉన్నట్టున్నావు. ఓకే అండి. అంతలోపు మన నూనె పెట్టుకుందామండి. గోల్డ్ విన్నర్ నూనె ప్యాకెట్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు నూనె పోసుకున్నా. అదే ఎన్ని కేజీలు పట్టిద్ది నూనె? 1 కేజీ, 1 ప్యాకెట్. అది కాగేసరికి మనం మంచిగా పిండి కలుపుకుందాం. కరెక్ట్ టెక్స్చర్ రావాలి. ఎక్కువ లూజు కాకూడదు, అట్టనే గట్టిగా కాకూడదు. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మెత్తగా. మా ఇంట్లో బటర్ పేపర్ అయిపోయిందండి, న్యూస్ పేపర్ వేస్తున్నాను. హోటల్లో కూడా ఇవే వేసుకుంటారు, తప్పేం లేదు. అత్తయ్య నూనె బాగా కాగింది, ఇంకేసేసేయండి. ఇప్పుడు మనం చక్కగా మసాలా పెట్టామా, బజ్జీలు, మిరపకాయలు. ఇంకా బజ్జీలు కాలే అయ్యి. ఇప్పుడైతే ఈ బజ్జీలు వేసేసుకుందాం. ఇట్లా వేస్తే ఎప్పటికైతే ఇగో ఇట్లా తీయాలా 4-5. అవునా? ఇట్లా తీసి ఇట్లా వేసేసుకోవాలి పిండిలో. అట్ట ముంచాల రప్ప రప్ప ఎత్తి అట్టేసేయాలి. అది పిండి పట్టిద్దాం మరి అప్పుడు బాగా. పట్టిద్ది బంగారం. అంటే తీసే మిరపకాయ మంచిగా ముంచి తీస్తుంది మమ్మీ. అట్లా అది కొద్ది పక్కన అన్నమాటని ముగ్గురం కలిసి వేస్తున్నామండి పొద్దున్నే బజ్జీల కోసం. అయ్యో అన్నీ వేసి నువ్వు అయినా అన్నీ జరుపు. వేసేద్దాం, తర్వాత వేద్దాం. ఇంకో అవి కాలని ఇంకోటి పడుతుందా? ఇంకోటేసి కొద్దిగా సైడ్ కనమ్మా. సరే మంచిగా కాలనిద్దాం. గోల్డ్ కలర్ రావాలా. కొంచెం కలుపుతా ఉండు బావని. సరే అత్తయ్య. బంగారం పొద్దున్నే మంచిగా పులిహోర, వేడి బజ్జీలు తినాలనుందా నీకు కూడా? కాలియండి బజ్జీలు బాగా ఎర్రగా కాలిని. ఇప్పుడు మనం తీసుకుందాం. అబ్బో బాగా దట్టంగా ఉన్నాయి కదమ్మా ఒక్కొక్క బజ్జీ. దట్టంగా ఉండే. నా సైజ్ అంట. మా డాడీ అక్కడ నుండి అంటున్నాడు నీ సైజ్ ఉన్నాయా బాలా అని అడుగుతాడు మా మమ్మీని. చెప్ప మమ్మీ డాడీకి ఏం చెప్తావు ఆన్సర్? ఏదన్నా మంచిగా పుష్టిగుంటేనే బాగుంటాయి. సన్నగా బక్కగా ఉంటే బాగుండవా? అయినాయండి మిరపకాయ బజ్జీలు. ఎంతో టేస్ట్గా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ. పులిహోర కోసం వైట్ రైస్ వండుకున్నానండి. సాంబాసుర బియ్యము 2 గ్లాసులు బియ్యం పోసి 4 గ్లాసులు వాటర్ పోసిన. సరికి పోసి మంచిగా ఉడికింది. మనం ఆరబెట్టుకుందాం బేసిన్లో. మంచిగా వేసుకొని మంచిగా గడ్డలు లేకుండా మంచిగా పొడి చేసుకుందాం. పొగలు పోతా ఉంది. పదండి తాలింపు చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం చింతపండు పులిహోర కోసము ఫస్ట్ మనం చింతపండు వేసుకుందామండి. ఒక కళాయిలో ఒక కప్పుడు 100 గ్రాముల చింతపండు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. అది ఉడకబెట్టాలన్నమాట. చింతపండు ఉడకాల. అది ఉడుకుతూ ఉంటుంది. అట్లా మనం పక్కన తాలింపు వేసుకుందాం పులిహోరకి. ఆయిల్ అందుకో బావాని వేసే 100 గ్రాములు వేసే. నేను చూస్తుంటా 100 గ్రాముల ఆయిల్ అండి. ఇంకా ఇంకా 150 గ్రాములు పడుతుందండి. చాలు 150 గ్రాముల ఆయిల్ వేసుకున్నామండి. అది మంచిగా కాగనిద్దాం. ఇక్కడ ఇది పులుసు ఉడుకుతూ ఉంటుంది. కలిపెట్టి బావాని పులుసు కూడా. ఆయిల్ మంచిగా కాగిందండి. ఒక్కొక్కటి ముందు ఆవాలి బావాని. మనము ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూను పులుసు స్పూను. అవి చీటాపాట అంటూ ఉంటే కొన్ని మినపప్పు శనగపప్పు వేసుకుందాం. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. పల్లీలు టీ అమ్మ. మమ్మీ ఇంకో ఎప్పుడు వేస్తావు మరి? లాస్ట్లో అంతా వేగిన తర్వాత ఇంకో వేస్తాం. తర్వాత వెంటనే మనము పల్లీలు వేసుకుందాం. 150 గ్రాముల పల్లీలు అండి వేసుకొని మంచిగా తిప్పుకుందాం. మసాలా కలబెట్టు. అది సిమ్లో పెడదాం. చెక్కంగా ఉంది కదా, సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు బాగా 5-6 రెమ్మలు కరివేపాకు భలే ఉంది. తాజాగా దూసి వేసుకుందాం. చిటపట ఉంటుంది. కొంచెం కరివేపాకు వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు వేస్తే మాడిపోతాయి. మమ్మీ గుమ్మగుమ్మలాడుతుంది మమ్మీ. అవును గుమ్మగుమ్మలాడుద్ది. ఇప్పుడు మిరపకాయలు వేసేమా? వేసే. ఎండు మిరపకాయలు ఒక 7-8 ఎండు మిరపకాయలు ముక్కలు చేసి వేసుకుందామండి. మంచిగా యాగనిద్దాం కొంచెంసేపు. మంచిగా కరివేపాకు, ఎండు మిరపకాయలు, పల్లీలు అన్నీ మంచిగా ఎగించండి సమానంగా. ఇప్పుడు అన్నీ ఎగిన తర్వాత మనము ఇంగువ వేసుకుందామండి. కొంచెం ఒక చిటికెడు కదా, 1 స్పూను అంతే వేసుకొని కలబెట్టుకుందాం. ఇంగువ లాస్ట్లోనే వేయాలి, ఫస్ట్లో వేయకూడదు. వేస్తే మాడిపోద్ది. ఇప్పుడు వెంటనే మనము 2 స్పూన్లు పసుపు వేసుకుందాం.
2 స్పూన్లు పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని ఇంకా దించుకోవటమే. పసుపు వేసుకున్నాక కూడా మనం ఉంచుకోకూడదు, మాడిపోద్ది, ఉట్టే మాడిపోద్ది పసుపు. అయిపోయింది, దించేసుకుందాం. వేగింది. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు రైస్లో కలుపుకుందాం పదండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అన్నంలో వేసుకుందామండి. తగినంత వేసుకుందాం. చూద్దాం అంత పడుతుందా పట్టదా. పడుతుంది అంతా కరెక్ట్గానే ఉడకబెట్టిన. బావాని అక్కడ నుండి తాలింపు తీసుకురమ్మా, జాగ్రత్తగా తీసుకురా. చింతపండు గుజ్జు చేసుకొని మంచిగా, ఉప్పు ముందు సాల్ట్ దేమ్మా. చింతపండు గుజ్జు చేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఈ విధంగా నేను వేసుకుంటా. తగినంత సాల్ట్ వేసుకుందాం. అటు సైడ్కి పెట్టమ్మా, కలుపుతా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలండి. చింతపండు గుజ్జు సాల్ట్ మనకు రైస్కి పెట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. ఎంతమంది ఎన్నో రకాలు చేసుకుంటారు. పులిహారం, చిత్రాన్నం. ఇక్కడ బెంగళూరులో చిత్రాన్నం అంటారండి. ఇది మంచి చిత్రాన్న అంటారు బెంగళూరు. చిత్రాన్న. ఎందుకంటే అన్నాన్ని అన్న అంటారు, అందుకని చిత్రాన్న. ఇప్పుడు మనము వేయించుకున్న మసాలాగా తాలింపండి. మంచిగా చక్కగా పులిహారంలో వేసుకుందాం. పులిహారం తాలింపు. బాబా మమ్మీ, గుళ్ళో ప్రసాదం గుర్తొస్తుంది మమ్మీ. చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర సూపర్ ఉంటుంది. అవును, మా కోడకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. నేను చాలా ఇష్టం, చాలాసార్లు చేసి పెడుతున్నా చింతపండు పులిహోర. అసలు ఈ వీడియో చేయమని అడిగిందే తను, అంటే ఈ వంట చేయమని అడిగిందే తను. అవును. మంచిగా కలుపుకుందామండి. కలర్ అంతా వైట్గా లేకుండా మంచిగా కలుపుకుందాం, కలబెట్టుకుందాం. పులిహోర రెడీ. సరే వడ్డించే మమ్మీ. ఇంకా సరే రండి, అందరు రండి, పులిహోర బజ్జీలు తిందాం. అత్తయ్య ఫస్ట్ నాకు పెట్టండి. మా కోడకు చాలా ఇష్టం పులిహోర అంటే. చింతపండు పులిహోర ఎంతో వెయిట్ చేస్తుంది పాపం. అప్పటి నుంచి. పెట్టుకో మమ్మీ నువ్వు కూడా. నేను కూడా పెట్టుకుంటా. బజ్జీ ఒక్కొక్క బజ్జీ ఎంత ఉందో, సూపర్ ఉంటాయి. తిని డాడీ, తినేసి టేస్ట్ ఎట్టుంది చెప్పు. చాలా బాగుంది బజ్జీలు, పులిహారం బాగున్నాయి డాడీ. బాగుంది. చూడండి పులిహోర ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు తిందాం, టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుంది. కమ్మగా, పుల్లగా. అద్దరు పడింది పులిహోర. ఇంగు కూడా వేసినా కదా, ఇంగు కూడా పడదు కదా, చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు బజ్జీలు తినొద్దాం. చాలా బాగుంది. ఎట్టుంది బంగారం? సూపర్ అంటే సూపర్. నచ్చిందా? చాలా బాగుంది. పుల్లగా పల్లీలు కూడా బాగా వేసి తాలింపు బాగా వేసింది అత్తయ్య భలే అదంతా ఉడకబెట్టి మంచిగా వేసింది తాలింపు. అవును, సూపర్ ఉంది. ఓకే. పల్లీలు కూడా కరెక్ట్గా ఎగినాయి, కర్ర అంటుండే. ఇట్లా మారలేదు, ఇట్లా యాగకుండా లేవు. మీరు కనుక అత్తయ్య పులిహార టెంపుల్ లో కనిపిస్తే రెండోసారి వస్తా ఉంటారు. అవునా? థ్యాంక్ యూ అమ్మా. ఏది నాకు కూడా కొద్ది పెట్టు మమ్మీ ప్రసాదం. ఇదిగో. చాలా బాగుంది మమ్మీ. టేస్ట్ ఉంది మరి. అవును, చాలా బాగుంది. అద్దరిపోని చేసినావు. మిరపకాయ బజ్జీలు చూడండి, బాగా దిట్టంగా చేసింది. 2 తిని టీ తాగితే, మిరపకాయ బజ్జీలు తిని టీ తాగితే దిమ్మ తిరగాలి అట్టనే. అవును, అంత బాగా చేస్తా. తర్వాత నేను కూడా ప్లేట్లో పెట్టుకొని తినేస్తా. చూడండి మా మమ్మీ చేసిన చింతపండు పులిహోర ఎంత బాగుందో, ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది. సరేనండి, నేను చేసిన మిరపకాయ బజ్జీలు, చింతపండు పులిహోర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మా ఆయన కలిసి పెద్ద మూవీకి వెళ్తున్నాం. పెద్ద మూవీ చేసిన తర్వాత రివ్యూ ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. నేను నా భార్య ఇద్దరం కలిసి పెద్ద సినిమా చూడడానికి బెంగళూరు మాదేవ్పురంలో ఉండే విఆర్ మాల్ కి అయితే వచ్చామండి, బిసైడ్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ. సినిమా స్టార్ట్ అవడానికంటే పావు గంట ముందుగానే మేము మాల్ కి వచ్చామండి. అయినా కానీ మాకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మాల్ కి వచ్చేసాము, చూడండి సినిమా హాల్ ఎలా ఉందో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి టికెట్ చూపించి సినిమా ఎలా ఉందో చూసి మీకు రివ్యూ ఎలా ఉందో చెప్తానండి.
వెయిట్ అండ్ సీ. మా స్క్రీన్ వచ్చేసరికి Audi 4 అండి. మేము ఇంకొన్ని నిమిషాలు ఉన్నాయి అనగానే మేము స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయాము, కానీ చూస్తే అక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, క్లోజ్ లో ఉంది, కాసేపు వెయిట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కాసేపు వెయిట్ చేద్దాం అని అనుకున్నామండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 11:50కి మా షో స్టార్ట్ అవ్వాల్సింది. 12:10 దాకా ప్రీవియస్ అంటే ఇంత ముందు ప్లే అవుతున్న మూవీ ఇంకా చూస్తూనే ఉన్నారు. సర్లే అని చేసేదేం లేక అటు ఇటు తిరిగి కొన్ని పోస్టర్స్ ఉంటే దాని దగ్గర ఫొటోస్ దిగేసి అలా కాసేపు కూర్చున్నాము. అలా ఒక 25 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు స్క్రీన్స్ ఓపెన్ చేశారు మాకు. వెంటనే సినిమా స్టార్ట్ అయిందండి. నా భార్య కోసం అని వచ్చి చూసి ఇప్పుడు ఈ సినిమా నాకు ఫేవరెట్ అయింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. అసలుకి ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు మూవీ అసలుకి రామ్ చరణ్ గారు ఎలివేషన్స్ గానీ ఆ మూవీ గానీ అసలుకి ఎంత కష్టపడి తీశారో సూపర్ ఉందండి అసలు మూవీ అయితే. సినిమా అయితే నాకైతే చాలా నచ్చిందండి. నేనైతే 10కి 8.5 9 ఇస్తానండి రేటింగ్. సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి మూవీ చూడండి. అలా నెగిటివ్ రివ్యూస్ చూసి మీరైతే మూవీ చూడకుండా అసలు ఉండొద్దు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, సూపర్ ఉంది మూవీ అయితే. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Play position, puzzle pieces complete the vision. Yeah, we've been working like the inner child's